దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. కృష్ణుడికి ఆయనే శ్రీయప్పతి. ఆయనకి ఎందుకండి ఆ మణి? ఆయనకి కావాలా? సాక్షాత్తు లక్ష్మికి భర్త. ఆయనకి ఎందుకు ఆ మణి? ఆయన కొరకు కాదు, లోకం కోసం అడిగాడు. యాదవులందరి అభ్యున్నతి కొరకు అది ఉగ్రసేన మహారాజు గారి దగ్గర ఉంటే, కృష్ణుడు కాదు పట్టాభిషేకం చేసుకున్నది, ఉగ్రసేనుడికి ఇచ్చాడు రాజ్యం. ఉగ్రసేనుడికి ఆ మణి దొరికితే రత్నహారీచ పార్థివ అని లోకంలో పేరు. అమూల్యమైన మణులుంటే రాజు దగ్గర ఉండాలి అని. అవి ప్రజల యొక్క క్షేమానికి ఉపయోగపడతాయని శమంతక మణిని ఉగ్రసేనుడికి ఇమ్మన్నాడు. కానీ ఆ మణిని లోకోపకారానికి ఇవ్వడానికి సత్రాజిత్ ఒప్పుకోలేదు సరిగదా. కృష్ణుని యందు దుష్టమైన భావన చేశాడు. చిన్నప్పటి నుంచి చోరుడు, ఆ ఇంట ఈ ఇంట దూరి వెన్న దొంగిలించిన వాడు ఈ మణిని తస్కరిస్తాడేమో అని భయపడ్డాడు. ఎప్పుడైతే ఆయనకి అంతఃశౌచం పోయిందంటే మనసులో సరి అయినటువంటి పవిత్రమైన భావన లేదు. ఇప్పుడు ఈ మణి ఎక్కడ తన దగ్గర ఉంటే కృష్ణుడు అపహరిస్తాడోనన్న బెంగతో తమ్ముడు ప్రసేనుడికి ఇచ్చాడు. ఆ ప్రసేనుడు మెడలో వేసుకుని వేటాడడానికి వెళ్ళాడు. వేటాడడానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రదోష వేళ దాటిపోయింది. ఆ రోజు భాద్రపద శుక్ల చవితి. ఆయన చంద్రుడి వంక చూశాడు. ఎందుకని? ప్రసేనుడు కనపడలేదు, తన నుంచి విడిపోయాడు. ఎందుకు విడిపోయాడు అంటే ప్రసేనుడు శరీర శోధన చేయవలసి వచ్చింది కాబట్టి ఆయన శరీర శోధన కోసం వెళ్ళాడు. వెళ్ళిన వాడు పాద ప్రక్షాళన చేసుకోలేదు. పాద ప్రక్షాళన చేసుకోకపోతే శౌచం ఉండదు. శౌచం ఉండకపోతే అది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఇప్పటికీ మంథనికి దగ్గర ఒక ఊరుంది సుందిళ్ళ అని. సుందిళ్ళ అన్న ఊళ్ళో యోగలక్ష్మీ నరసింహస్వామి గారు ఉంటారు. ఆ ఊరు ఎవరైనా బయలుదేరారనుకోండి, అంతఃశౌచం బహిశౌచం లేకపోతే ఆ ఊరు వెళ్ళరు, ఇంకో ఊరేదో పెడతారు. ఒకవేళ ఊరు వెళ్ళాడు అనుకోండి, ఆ దేవుడి ఆలయంలో గడప దాటి లోపలికి వెళ్ళేటప్పుడు శౌచం లేకపోతే స్పృహ తప్పి పడిపోతారు. అలా జరిగిందా అని విచారణ చేస్తే ఒక విషయం కూడా చెప్పాడు ఆయన. అర్చకులు కూడా లోపలికి వెళ్ళరు. విచిత్రం ఏంటంటే స్మార్తులు అర్చన చేస్తారు ఆయనకి. ఆ దేవాలయంలోకి వెళ్ళాలి అంటే అంత శౌచములుంటేనే లోపలికి రాణిస్తాడు ఆయన. అంతంత శక్తివంతమైన దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ పరమేశ్వర స్వరూపాలు అటువంటి ఉన్నాయి. కాబట్టి బహిశౌచం లేదు. ఎప్పుడైతే శరీర శోధన చేసి పాద ప్రక్షాళనం చేయలేదో ఆయనకి శౌచం పోయింది. శౌచం పోగానే ప్రదోష వేళ దాటినప్పుడే దాటగానే సింహం వచ్చి ప్రసేనుండి కొట్టేసి ఆ శమంతకమణిని నోట కరుచుకుంది. ఈలోగా కృష్ణుడు చీకటి పడిపోయిందని చూశాడు. చంద్రుడి వెలుతురు సరిపోవట్లేదు, చవితి నాటి తిథి. ఇప్పుడు చీకట్లో ఏం వెతుకుతాం, రేపొచ్చి వెతుకుదామని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు చూశాడు చవితి చంద్రుణ్ణి. విష్ణు పురాణం అలా చెప్పింది. ఆకాశంలో చంద్రుణ్ణి ఎప్పుడు చూశాడు అంటే ప్రసేనుడితో వేటకెళ్ళినప్పుడు చూశాడు అని. ఇంటికొచ్చి మరునాడు ఉదయమే పరిగెత్తాడు. ఎందుకనంటే భయం వేసింది. ఒరే, మణిని అడిగాను నేను సత్రాజిత్తుని, ఉగ్రసేనుడి కోసం ప్రజల కోసం ఇవ్వనన్నాడు. ప్రసేనుడితో వేటకెళ్ళాను. ఇప్పుడు ప్రసేనుణ్ణి చంపేసింది నేనే అంటారేమో. అసలు ఇంటికి వచ్చాడో లేదో, ఇంటికి రాలేదు. మళ్ళీ పరుగున వెళ్ళి వెతికాడు. వెతికితే ప్రసేనుడు కనపడలేదు. ప్రసేనుడి యొక్క శరీరము కనపడలేదు. ఆయన కట్టుకున్నటువంటి బట్టలు కనపడ్డాయి, ఎముకలు కనపడ్డాయి. శుభ్రంగా తినేసింది మాంసం అంతా సింహం. అయ్యా, సింహం కదండి తింది, నేను చంపితే మాంసం ఏమైపోతుంది? శరీరంలో సప్తధాతువుల్లో ఎముకలే ఎందుకుంటాయి అందాం అనుకున్నాడు అనుకోండి. నువ్వు చంపకపోవచ్చు, కానీ నిన్న రాత్రి చంపించి వదిలేస్తే సింహం తినేసిందంటారు. ఇప్పుడు అవతల వాడి మీద అపనింద వెయ్యాలన్నది ఒక్కటే లక్ష్యం అనుకోండి, ఎన్నైనా వెతుక్కోవచ్చు. కాదనుకోండి, చిత్తశుద్ధితో ఎలా అయినా బతకచ్చు కదూ. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తే కృష్ణుడు నమ్ముతారు వాళ్ళు? అసలు నమ్మడానికి అసలు స్థితి అంటూ ఉంటే కదా మనసులో. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఎలా తన రుజుత్వాన్ని, బాబోయ్ నేను ఈ దొంగచనం చేయలేదని ఎలా నిర్ధారించుకోవాలి? ఎందుకు వచ్చింది ఈ శాపం? ఎందుకు వచ్చింది నీలాపనింద? అన్ని లోకములను విహారం చేస్తూ విఘ్నేశ్వరుడు చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్రుడికి కించిత్ అహంకారం. లోకంలో ఎప్పుడైనా అందమైన వాళ్ళని వర్ణించవలసి వచ్చిందనుకోండి, చంద్రవదన, పూర్ణచంద్రముఖి అని వర్ణిస్తూ ఉంటారు. అందగత్తెల్ని చెప్పవలసి వస్తే నాతో పోలుస్తారు. ఇంత అందగాండని ఆయనకు అతిశయం. విఘ్నేశ్వరుడు గుజ్జు రూపుడు, పెద్ద లంబోదరం, బొజ్జ అవి ఉంటాయి.
పైకి అలా కనపడినా లోపల చంద్రబింబం అంత చల్లతనం ఉన్నవాడు, లోకానుగ్రహ కారకుడు, విఘ్న వినాశకుడు. ఆయనది ఆంతరమైన అందం, చంద్రుడిది బాహ్యమైన అందం. బాహ్యమైన అందం చేత అహంకారం ఉన్నవాడు విఘ్నేశ్వరుడిని చూసి పక్కున నవ్వాడు. విఘ్నేశ్వరుడు చూసి అన్నాడు, ఒరే నీ అందం చేత నీకు అహంకారం వచ్చింది. అహంకారానికి ఈశ్వరుడిచ్చిన విభూతి పనికి రాకూడదు. నీతో అందరినీ పోలుస్తున్నారని కదా పకపక నవ్వావు నన్ను చూసి. ఇకపైన ఎవరైనా నీ వంక చూస్తే వాడికి నీలాప నిందలు వస్తాయన్నాడు. కాబట్టి చీకటి పడేటప్పటికీ అమ్మ బాబోయ్ విఘ్నేశ్వర శాపం, ఈ చంద్రుడు కనపడతాడో ఏమిటో అని ఇలా అడ్డు పెట్టుకుని ఈయనొకడు చీకటి పడేటప్పటికి వచ్చేస్తాడని చూడేవారు. ఇలా అందరూ ఆయన్ని చూడకుండా ఇలా అడ్డు పెట్టుకుంటుంటే ఇంకా చూసేవాడెవడు, వర్ణించేవాడెవడు. ఆయనకి సిగ్గేసింది. చిచి నేను వస్తే ఎంత రాకపోతే ఎంతని సముద్రంలోకి వెళ్ళిపోయాడు. లోకంలో చంద్రబింబం లేదు. ఇది జరగడానికి ముందు చూశాడు కృష్ణుడు, అందుకొచ్చింది నీలాపనింట. అప్పటికి లోకంలో ఎవరు చూడటం లేదు. కానీ చంద్రుడు లేకపోతే ఓషధీతత్వం ఉండదు. సూర్యకిరణములు చంద్రుడి మీద పడి చంద్రుడి నుంచి శుభాకిరణములై ఓషధీతత్వం ఇవ్వాలి. లోకానికి ఇబ్బంది వచ్చింది. ఋషులందరూ వెళ్లి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు, దేవతలను. అయ్యా ఓషధీతత్వం ఆగిపోయింది, నువ్వు చంద్రుణ్ణి శపించావు, ఎలాగన్నారు. ఒరే నేను శాపం అంటే ఇచ్చాను, ఎందుకు ఇచ్చాను? అహంకారం చూపించాడు కాబట్టి. పశ్చాత్తాపడితే క్షమించేస్తానన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి చెప్పారు, చేసిన తప్పు ఎలాగో చేశావు, దాక్కోవడం కూడా ఎందుకు, బయటికి వచ్చి క్షమించమని ఒక్క మాట చెప్పు. మహాత్ముల కోపం గడ్డి మంట, ఎంతసేపు ఉంటుంది? క్షమించమని ఒక్క మాట చెప్పు, చేసిన తప్పు పోతుంది అక్కడతో. చంద్రుడు గబగబా వచ్చాడు. వచ్చి విఘ్నేశ్వరుడి దగ్గర తప్పు ఒప్పుకున్నాడు. అసలు తప్పు ఒప్పుకోగానే క్షమించాను పో అన్నాడు.